కైలాసంలో సెటిల్ అయిపోయిన మన శివయ్య ఫ్యామిలీ గురించి తెలియని వారే ఉండరు. కానీ మన మహాగణపతికి ఒక మినీ ఫ్యామిలీ ఉందని ఎంతమందికి తెలుసు? అందులో కొడుకులు, కూతురు, కోడళ్ళు, మన్మళ్ళు అందరు ఉన్నారు. మీకు తెలీదా? అయితే తెలుసుకుందాం. సౌత్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం గణపతిని బ్రహ్మచారిలాగా పూజ చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పెళ్ళైందని పరిగణిస్తారు. కానీ నార్త్ ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో మాత్రం గణపతికి సిద్ధి, బుద్ధి అనే భార్య ఉందని పేర్కొంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రిద్ధి అనే భార్య పేరు కూడా చెప్తూ ఉంటారు. ముద్గల పురాణంలో మాత్రం గణేశుని పెళ్లి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే నాకు గణపతి ఫ్యామిలీ ట్రీ ఒకటి కనిపించింది. సో ఇది మొత్తం పురాణాల ఆధారంగానే లేదు, కొన్ని ఫోక్ స్టోరీస్, కొన్ని ప్రాంతాల్లో ఫోక్ స్టోరీస్ చెప్పుకుంటారు కదా, సో ఆ విధంగా ఈ ఫ్యామిలీ ట్రీ క్రియేట్ చేశారు. చూడండి, మీకు చూపిస్తా. ఈ ఫ్యామిలీ ట్రీని డీటెయిల్ గా చూస్తే గణపతికి రిద్ధి, సిద్ధి అనే భార్యలు, వాళ్ళకి 2 కొడుకులు, 1 కూతురు. కొడుకులు వచ్చేసి శుభ్, లాభ్, కూతురు వచ్చేసి సంతోషి మాత. మళ్ళీ కొడుకులకి తుష్టి, పుష్టి అనే భార్యలనిచ్చి పెళ్లి చేశారు. అప్పుడు వాళ్ళకి ఆనంద, ప్రమోద అనే పిల్లలు పుట్టారు, అంటే మన గణపతికి మనమల్లు. సో ఇదండి ఫ్యామిలీ ట్రీ. రీసెర్చ్ చేసి నాకు తెలిసినంత నేను చెప్పాను. మీకు ఏదన్నా తెలిస్తే ఇక్కడ కామెంట్స్ లో పెట్టండి. సో ఆ గణపతి ఫ్యామిలీ మొత్తం మన ఫ్యామిలీని ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని కోరుకుంటూ బాయ్.